విద్యా కమిషన్ రిపోర్టుపై మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ బలుమూరి వెంకట్. బీఆర్ఎస్ కు బి పార్టీగా బీజేపీ పనిచేస్తుందని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ఉద్దేశపూర్వకంగా విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికపై రాద్ధాంతం చేయడం మానుకోవాలన్నారు బలుమూరి. ఇక ప్రభుత్వం కమిషన్ వేసినప్పుడు ఖచ్చితంగా నివేదిక ఇస్తారని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులు ఉపాధ్యాయులను పట్టించుకోలేదన్నారు. విద్యా కమిషన్ సభ్యులను అర్బన్ నక్సలైట్స్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అనడం సరికాదన్నారు ఎమ్మెల్సీ బలుమూరి వెంకట్. హరీష్ రావు బండి సంజయ్ ఉద్దేశపూర్వకంగా విద్యా కమిషన్ ఇచ్చిన ఒక నివేదిక పైన కావాలని చెప్పి రాజకీయ పరంగా రాద్ధాంతం చేసే ఒక ప్రయత్నం చేస్తారు. ఏ కమిషన్ అని ఏర్పాటు చేసినప్పుడు తప్పనిసరిగా వారి యొక్క బాధ్యత సంబంధించిన వివరాల్లోకి వెళ్ళి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడం జరుగుతుంది. దాని తర్వాత ఆ నివేదిక పైన అధ్యయనం చేసి దానికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వము కేశవరావు గారితో కొంతమందితో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ విషయాలన్నిటిపైన కూడా అధ్యయనం చేసి దానిపైన డెసిషన్ తీసుకోవద్దు అనేది ఒక నిర్ణయము ప్రభుత్వం తీసుకోనికి ఆల్రెడీ స్పష్టత ఇవ్వడం జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా ఏదైతే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా విద్యార్థుల గురించి కానీ ఉపాధ్యాయుల గురించి కానీ పట్టించుకునే దాఖలాలు లేవు. విద్యా వ్యవస్థకి ఉపాధ్యాయులకి ఏ తారీఖున వాళ్ళు జీతాలు ఇచ్చారో ఒకసారి గుర్తు చేసుకోవాలి. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులను నింపకుండా ఏదైతే డిఎస్సి ఇవ్వకుండా డిఎస్సిని కూడా ఆపే ప్రయత్నం చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు లేవు, ట్రాన్స్ఫర్లు లేకుండే, ప్రమోషన్లు లేకుండే. కనీసము 317 తీసుకొని వచ్చి ఏదైతే ఉపాధ్యాయుల పాలిట ఒక శాపం లెక్క బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ రోజు వ్యవహరించింది. ఈరోజు చాలా బాధ్యతతోటి చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే 1వ తారీఖున ఉపాధ్యాయులకు ఈరోజు జీతాలు ఇస్తున్నాం. ఉపాధ్యాయుల కోసము డిఎస్సిని కొత్త డిఎస్సిని కూడా వాళ్ళపైన భారం తగ్గించడానికి కొత్త డిఎస్సి రిక్రూట్మెంట్ కూడా చేపట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 3 నెలల లోపల రిక్రూట్మెంట్ని కూడా పూర్తి చేసిన ఒక ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈరోజు ఆ ప్రభుత్వం పైన విద్యా కమిషన్ ఏర్పాటైనాక ప్రభుత్వానికి సంబంధం లేకుండా వారి యొక్క ఇండిపెండెంట్ బాడీగా కమిషన్ అనేది కొన్ని నివేదిక కొన్ని రిప్రజెంటేషన్స్ ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకి ఆలోచన లేదా కమిషన్ ఏదైనా రిప్రజెంటేషన్స్ ఇస్తే దాన్ని అధ్యయనం చేసి అమలు చేయాల్సిన బాధ్యత అమలు చేయకూడదు అనే ఒక బాధ్యత ఆలోచించాల్సింది ప్రభుత్వం పైన ఉంటుంది. ఈరోజు ఆ ఆలోచన కూడా లేకుండా ఆ జ్ఞానం కూడా లేకుండా ఏదో అవి ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి ఉద్దేశపూర్వకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులని విద్యా వ్యవస్థని రెచ్చగొట్టే ప్రయత్నము ఈరోజు హరీష్ రావు చేస్తున్నారు. దానికంటే నేనేమన్నా తక్కువనా అని చెప్పి బండి సంజయ్ కూడా ఈరోజు ఏదైతే సంబంధించి విద్యా కమిషన్లో ఉన్న సభ్యుల గురించి అర్బన్ నక్సలైట్లు అని చెప్పి పేర్కొంటారు. మేధావులు లెక్క ఐఏఎస్లు లెక్క చదువుకునే వ్యక్తులు ఎవరైతే విద్యా కమిషన్లో మెంబర్లుగా పనిచేస్తున్నారో వారి గురించి మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటు.